30 లక్షల ఎకరం వాల్యూ ఉంటే రైతన్నలకు ఆయన దామోదరం కూడా పోరాడిండు వాళ్లకు ఎక్స్గ్రేషియా ఇయ్యాలని. కొంతమందికి 3 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలి, అంటే 10% కూడా ఇవ్వలే. 30 లక్షలు ఉంటే 3 లక్షలు కూడా ఇవ్వాలి, అంతేనా? వాస్తవమా కాదా? ఒక మల్లారెడ్డి గారు ఏదైతే వేముల ఘాట్ ఆ విలేజ్ లో ఇల్లు గూడ్ చేస్తే నన్ను చూడడానికి ఎవరు రాలేరు, నా బాధ పంచుకుంటలేరు, ఏ నాయకుడు రాలే అని చెప్పి ఆయన్ని స్థితి వేర్చుకొని చనిపోవడం జరిగింది. చనిపోయినాక కూడా రాలేదు నా కొడుకులు. కొండగట్టి ఇష్యూలా అంతమంది చనిపోతే ముఖ్యమంత్రి రాలే. చిన్నారులు మాసాయిపేట్ల రైల్వే గేట్ దాటుతుంటే 18 మంది చిన్నారులు చనిపోతే వాళ్ళంతా 30 కిలోమీటర్లు గజ్వేల్ నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి రాలే. నేను మాట్లాడుతుండు ఈయన కరోనా అప్పుడు రాలే, ఫ్లడ్స్ అప్పుడు రాలే, ఏడవనుకున్నావు రాబాయ్ అప్పుడు. ఇప్పుడు ఇక మళ్ళీ బస్ వేసుకొని తిరుగుతాము మొత్తం ఇక హైడ్రా చూపించుకుంటారు. హైడ్రా ఎవరి గురించి కాదు రాబాయి, ఒక 10-15% నష్టపోయింది. ఆ 15% ఏ విధంగా కాంపెన్సేట్ చేయాలో మేము బీజేపీ నాయకులము అందరం సహకరిస్తాం. సహకరించి మీరు కూడా సహకరిస్తే వెల్కమ్. కానీ హుషారు చేసి రెచ్చ కొడితే మాత్రం ముఖం పెట్రోల్ పోస్తాం. నేను మీతో పాటు నేను వస్తారా బాయ్, చెడ్డ పేరు రాకుండా నేను సిద్ధంగా ఉన్నా. కేటీఆర్ గారు సిద్ధంగా ఉండా. ఇప్పుడు పోసుకోమంటే దమ్ముందిరా, నా దమ్ములు మీరు చూడలేరు, టైం వచ్చినప్పుడు చూపిస్తా నేను. కానీ ఏంటంటే రాష్ట్రం అల్లకల్లోలం అయితే అట్లొద్దు, మన ముగ్గురమే ఎల్బీ స్టేడియం జరగబెట్టుకుందాం. కేటీఆర్ గారు, హరీష్ గారు నాకు ఇద్దరే కావాలి, వరొద్దు. పెద్ద మంచి చదువు పెడదాం. బారాకున్ మాఫ్, తెలంగాణ గాంధీ అంటున్నాడు కదా, ఇక స్టంట్లు కొట్టు ఏదో కొట్టి అందరి సాయం తీసుకొని తెలంగాణ సాధించి మొత్తం ఫ్యామిలీ గడ్డకెక్కిరు. కల్వకుంట్ల కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడ్డది. టిఆర్ఎస్ పార్టీ ఫండ్స్ మొబిలైజ్ చేసుకుంది, టిఆర్ఎస్ పార్టీ ఆఫీసులు కట్టుకుంది. ఎవరైనా జాగిరా ఇదంతా ఎన్నికలు వచ్చినాయి. ఇవంటే సెక్రటరేట్ కట్టినావు ప్రజల కోసం అంటావు, అలా నిధి వచ్చింది, అలా కూడా పైసలు సంపాదించినావు. ఎవరో చెప్పి నిధి ఉందనైనా రాత్రి కొట్టి పడేసినావు. అందుకు జాగ్రత్తగా ఉండమని చెప్పి మరోసారి కేటీఆర్ ను హరీష్ రావు చెప్తా ఉన్నా. సోషల్ మీడియాలో కూడా ఫాల్స్ అలిగేషన్స్, ఫాల్స్ ప్రొపగండా చేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టొద్దని చెప్పి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ 14 గ్రామాలను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాం. నేను మీకు ప్రామిస్ చేస్తున్నా, ఇవన్నీ కొంచెం హైడ్రాది సార్ట్ అవుట్ అయిన తర్వాత ఈ 14 గ్రామాలు